అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే సి లాంగ్వేజ్ అనమాట. సో సి లాంగ్వేజ్ మొత్తం సింగిల్ వీడియోలో. సో ఆల్రెడీ మనకి సి లాంగ్వేజ్ మొత్తం సింగిల్ వీడియోలో ఒక వీడియో ఆల్రెడీ ఉంది. కానీ చాలామంది దాంట్లో క్లారిటీ బాగాలేదని, ప్లస్ అదేంటి అంటే లైక్ ఓన్లీ వర్టికల్ మోడ్లోనే ప్లే అవుతుంది అని చెప్పి, లైక్ ల్యాప్టాప్లో ఇబ్బంది అవుతుంది చాలామంది చెప్పారు. సో అవన్నీ కూడా లైక్ ఇష్యూస్ ఉండడం వల్ల ఒక కంప్లీట్లీ ఫ్రెష్ సి లాంగ్వేజ్ వీడియో మొత్తం అంతా కవర్ చేయడానికి ఈ వీడియో చేశాను అనమాట. ఈ వీడియో మీరు కంపల్సరీగా లైక్ చేయండి అండ్ కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అందరికి ఎవరైతే సి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా వంశీ భవాని ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే యూఆర్ టూ లేట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవాని. ఎందుకంటే వంశీ భవాని ఈజ్ ద లైక్ వన్ ఆఫ్ ది ఓన్లీ ఛానల్స్ అనమాట ఏదైతే తెలుగులో మీకు ఫ్రీగా ట్యూటోరియల్స్ లైక్ ఒక విషయానికి సంబంధించింది కాదు, మీకు 12th దగ్గర నుంచి ఎంసెట్ దగ్గర నుంచి జేఈలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ దగ్గర నుంచి ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్, తర్వాత ఏఆర్ ఫిల్టర్స్, తర్వాత విఆర్ అంటే ఏంటి, సో అన్ని టాపిక్స్ కవర్ చేసే ఒక ఛానల్ అనమాట. మీరు అలా చూడొచ్చు, మా ఛానల్ లోపలికి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతున్నారు మీ ఛానల్ కొత్తది కనుక. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతుంది సి లాంగ్వేజ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు సి లాంగ్వేజ్ గురించి చెప్పుకోక ముందు మనకి ఈ ప్రోగ్రామింగ్ లైక్ సి లాంగ్వేజ్ అనేది ఏంటి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యాక్చువల్గా మనకి ఎందుకు అవసరం అనేది తెలుసుకుందాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు అవసరం అంటే మనకి బేసిక్గా కంప్యూటర్తో మాట్లాడడానికి ఓకే. సో కంప్యూటర్తో మాట్లాడడానికి మనకు ఒక మీడియం కావాలి కదా. సో ఆ మీడియమే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు అంటే బేసిక్గా కంప్యూటర్ ఏదైతే ఉంటుందో, సో కంప్యూటర్ అంటే బేసిక్గా ఏంటి, మన సిపియూ కదా. సిపియూనే లైక్ సిపియూ దట్స్ వాట్ యాక్చువల్లీ ప్రాసెసెస్ కదా. దాని ద్వారానే మనకి ఏదైతే ఏం జరిగిన కంప్యూటర్లో దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద ప్రాసెసింగ్ ఇన్ సిపియూ, అవునా కదా. సో ఈ సిపియూతో మనం మాట్లాడగలగాలి. కంప్యూటర్తో మాట్లాడడం అంటే ఇండైరెక్ట్గా సిపియూతో మాట్లాడగలగాలి. సిపియూతో మాట్లాడగలగాలంటే మీకు సిపియూ మాట్లాడే లాంగ్వేజ్ ఆర్ సిపియూకి అదే లాంగ్వేజ్ మీకు రావాలి. అండ్ దట్ ఈస్ వాట్ అదేంటి, అది మొత్తం బైనరీ అనమాట. సో 0 1 1 0 0 1 1 0. సో లైక్ ఆల్ బైనరీ కదా. సో బైనరీ ఈజ్ ద లాంగ్వేజ్ విచ్ ఈజ్ అండర్స్టూడ్ టు సిపియూ. సో అండర్స్టూడ్ అంటే ఏంటి అంటే, సో బేసిక్గా ఏముండదండి మనకి లోపల ఏముంటాయంటే చిప్స్ ఉంటాయి. సో చిప్స్ అంటే ఎలా అంటే ట్రాన్సిస్టర్స్ ఉంటాయి అనమాట. సో ట్రాన్సిస్టర్స్ ఏం చేస్తాయంటే 0 ఉన్నప్పుడు అన్సెట్ అవుతాయి అండ్ 1 ఉన్నప్పుడు సెట్ అవుతాయి. ఆర్ ఇండైరెక్ట్లీ 1 ఉన్నప్పుడు స్విచ్ ఆన్ అవుతాయి, 0 ఉన్నప్పుడు స్విచ్ ఆఫ్ అవుతాయి. సో బేసిక్గా ఆ విధంగా ట్రాన్సిస్టర్ బిట్స్ ఆర్ ట్రాన్సిస్టర్ చిప్స్ సెట్టింగ్ అండ్ అన్సెట్టింగ్ ద్వారానే ఈ కంప్యూటర్కి లైక్ ఏం చేయాలని అర్థమవుతుంది. ఓకే. సో ఇది ఈ బైనరీ సిస్టంలో ఆర్ ఈ బైనరీ ఫార్మాట్లో మీరు కంప్యూటర్కి ఏదైతే చెప్దాం అనుకుంటున్నారో అది చెప్పాలనుకుంటే చాలా కష్టం. ఎందుకు అంటే బికాజ్ మీరు ఏదైతే చెప్దాం అనుకుంటున్నారో అది బైనరీలో మీరు చెప్పాలనుకుంటే అది చాలా కాంప్లెక్స్ అయిపోతుంది అనమాట. ఒక సింపుల్ టాస్క్ లైక్ ప్రింట్ సంథింగ్ ఆన్ ద స్క్రీన్ అని చెప్పడానికి కూడా మీరు చాలా కాంప్లెక్స్ బైనరీ కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. అందుకని చెప్పి దీనిపైన ఇంకొక హై లెవెల్ ఉంటుంది అనమాట. సో బేసిక్గా మనం విడిగా హై లెవెల్ అంటే ఏంటి మనకి బయట ఇన్ జనరల్ లో లెవెల్ అంటే తక్కువ, హై లెవెల్ అంటే ఎక్కువ. కానీ ప్రోగ్రామింగ్లో లో లెవెల్ అంటే ఎక్కువ, మోర్ డీప్. సో ఇది లో లెవెల్ అనమాట బైనరీ అనేది. దీనికంటే హయ్యర్ లెవెల్ ఏంటి అంటే అసెంబ్లీ ప్రోగ్రామింగ్ అనమాట. ఓకే, అసెంబ్లీ ప్రోగ్రామింగ్. ఓకే. సో ఈ అసెంబ్లీ ప్రోగ్రామింగ్ అంటే ఇట్ ఈస్ నైదర్ కంప్లీట్లీ ఇన్ బైనరీ ఫార్మాట్ ఆర్ కంప్లీట్లీ ఇన్ హ్యూమన్ అండర్స్టాండింగ్ ఫార్మాట్. సో ఇది బేసిక్గా మనకు కంప్లీట్గా అర్థం కాక ఉండదు ఆర్ కంప్లీట్గా అర్థమయ్యే విధంగా కూడా ఉండదు. సో మీరు బేసిక్గా దీంట్లో కంప్లీట్గా కోడింగ్ చేయొచ్చు, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే. సో దీనికంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రిపేర్ చేయడానికి ఎప్పుడైతే కంప్యూటర్ సైన్స్ అనుకున్నారో అప్పుడు వాళ్ళు తయారు చేసింది ఏంటి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనే కాన్సెప్ట్. ఓకే. సో బేసిక్గా మీరు ఏం చేస్తారంటే, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కొంతమంది రాసిన ఒక టైప్ ఆఫ్ స్క్రిప్ట్. ఏదైతే మీరు రాసే స్క్రిప్ట్ ఆర్ ప్రోగ్రామ్ని ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తుంది. ఈ అసెంబ్లీ లెవెల్ నుంచి తర్వాత బైనరీ కన్వర్ట్ అయ్యి అది మీకు మెషిన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్లో వెళ్ళి మీ మెషిన్కి అర్థమవుతుంది. సో బేసిక్గా మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేస్తున్నప్పుడు ఇట్స్ లైక్ హయ్యర్ లెవెల్, లైక్ మోస్ట్ హయ్యర్ లెవెల్ ఏమంటారు, ఒక టైప్ ఆఫ్ టూల్ టు టాక్ విత్ దేంతో సిపియూతో కదా. సో సిపియూతో మాట్లాడడానికి మీకున్న ఒక మంచి టూల్ అనమాట ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దీంతో ఎప్పుడైతే మీరు కోడ్ చేస్తారు, సో కోడ్ చేయడం ఆర్ ప్రోగ్రామ్ కోడ్ ఇవన్నీ ఏంటి అంటే లైక్ మీరు చెప్తున్నారు కంప్యూటర్కి. ఓకే. ఏదైతే మీరు కోడ్ చూస్తారో మోర్ ఆర్ లెస్ ఆ కోడ్ మీరు చదవగలరు. లైక్ మీరు ఒకవేళ ప్రొఫెషనల్ కోడర్స్ ఆర్ చాలా ఎక్స్పీరియన్స్ కోడర్స్తో మీరు మాట్లాడితే వాళ్ళు మీకు చెప్తారనమాట. యాజ్ యూ గో ఆన్ మీకు ఆటోమేటిక్గా కొన్ని రోజుల తర్వాత లైక్ మనం ఒక పారాగ్రాఫ్ చదివి లేక ఒక పారాగ్రాఫ్ చదివారండి న్యూస్ ఆర్టికల్, అది చదివి దాంట్లో ఏం డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది కదా.
అదేవిధంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు రాసిన కోడ్ కూడా మీరు రాస్తే ఉంటే వేరే వాళ్ళు కొడుకుని చదవగలరు. లైక్ ఎలాగైతే మీరు ఆర్టికల్స్ చదువుతారో అలా కోడ్ చదవగలరు, ఆ లెవెల్కి వచ్చేస్తారు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ యాజ్ డిఫికల్ట్ యాజ్ ఏమంటారు బైనరీ, అండ్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ లైక్ మనం మామూలుగా మాట్లాడుకునే న్యూస్ ఆర్టికల్స్ అంత సింపుల్గా అంత డైరెక్ట్గా ఉండదు. అంత డైరెక్ట్గా ఉండకపోయినా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉండడం వల్ల అది చాలా స్ట్రిక్ట్ అండ్ ఈజియర్ వే అయిపోతుంది కంప్యూటర్ అర్థమయ్యే లాంగ్వేజ్లోకి అసెంబ్లీ ద్వారా కన్వర్ట్ చేయడానికి. ఓకే, సో ఆ రూల్స్ ఏదైతే చెప్పాను మీకు, వాటిని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆర్ ప్రోగ్రామింగ్ టర్మినాలజీలో సింటాక్స్ అంటారు. ఓకే, సింటాక్స్. సో ఇప్పటివరకు మీకు చెప్పాను చూసారా, ఇది మీరు అర్థం చేసుకుంటే, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమవుతే మీరు ప్రోగ్రామింగ్ ఎందుకు చేయాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది మొత్తం క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బేసిక్స్. సో మనం లెట్స్ జంప్ ఆన్ టు సి లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్లో మీకు బేసిక్గా ఉండే ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి, లైక్ ఏమేమి తెలుసుకోవాలి మీరు అనేది తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, మీకు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఎందుకు వాడతారు అని చెప్పి మొత్తం అర్థమైంది కదా. సో మనం ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మనం డిస్కస్ చేస్తున్నామో సి లాంగ్వేజ్. సో ఈ సి లాంగ్వేజ్లో ఈ సి లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రాంలో బేసిక్గా ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి, సో ఒక ప్రోగ్రామ్ రాయాలంటే మీరు వేటిని రాయాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్. ఓకే, ఇది ఫస్ట్. సెకండ్ మెయిన్ ఫంక్షన్. ఓకే, సో ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఒక ప్రోగ్రామ్, ఒక స్క్రిప్ట్ని, మీరు రాసిన ఒక స్క్రిప్ట్ని దీన్ని ప్రోగ్రామ్ అనాలంటే, అది కూడా సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అనాలంటే ఈ రెండు కంపల్సరీ అనమాట. ఓకే, ఫస్ట్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటే ఏంటి అంటే, సో అది ఒక టైప్ ఆఫ్, సో మనం ముందుగా ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ ఏంటి కామన్గా వాడేదని చెప్పి చెప్తాను. సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. ఓకే, సో ఇది మీరు ఒకవేళ సి లాంగ్వేజ్ ఆల్రెడీ స్టార్ట్ చేసి మీరు చదువుకోవడం, మీరు ఈ లైన్ చూసుంటారు. సో ఈ లైనే ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటే. సో బేసిక్గా ఈ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ ఎందుకు వాడతారంటే, ఇది వాడడం వల్ల మీరు మీ కంప్యూటర్కి చెప్తున్నారు, కంప్యూటర్ అంటే ఇండైరెక్ట్గా కంపైలర్ చెప్తున్నారు. సో మీరు ఈ రాసే స్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు కంపైలర్ ద్వారా దీన్ని కంపైల్ చేసి తర్వాత దాన్ని మీ ఇంటర్ప్రిటర్కి వెళ్తుంది అది. ఓకే, సో ఈ కంపైలర్ చెప్తున్నాను అనమాట, దీన్ని stdio.hని మీరు ఇంక్లూడ్ చేసుకోమని ఆర్ లైక్ యాక్సెప్ట్ చేయమని. మీనింగ్ ఏంటి అంటే, మీరు సి లాంగ్వేజ్ రాసినప్పుడే కొన్ని స్టాండర్డ్ ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఫంక్షన్స్ ఆర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఏమంటారు లైక్ టెక్నిక్స్ని ఆర్ మెథడ్స్ని ఆల్రెడీ డిజైన్ చేస్తారు ఎవరైతే సి లాంగ్వేజ్ రాశారో. సో దాన్ని మీరు ఈ ప్రోగ్రామ్ వాడేటప్పుడు ఇంక్లూడ్ చేయమంటున్నారు. సో దానివల్ల ఏమవుతాయంటే, మీరు లైక్ ఇండైరెక్ట్గా ఏమవుతుంది అంటే, మన ఎవరైతే సి లాంగ్వేజ్ రాసినప్పుడు వాళ్ళు కొన్ని లైబ్రరీ రాశారనమాట. సో ఇంక్లూడ్స్ లైబ్రరీస్. సో ఈ హ్యాష్ ఇంక్లూడ్ అని రాసినప్పుడు మీకు లైబ్రరీస్ ఇంక్లూడ్ అవుతాయి. సో stdio.h అని రాశారంటే మీ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీ అనేది ఏమవుతుంది, ఇంక్లూడ్ అవుతుంది అనమాట. సో మీరు ఈ లైన్ రాసినప్పుడు మీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డైరెక్టరీ అనేది ఇంక్లూడ్ అవుతుంది ఆర్ ఇంపోర్ట్ అవుతుంది ఈ ప్రోగ్రామ్కి. సెకండ్ది మెయిన్ ఫంక్షన్. సో ఇది రాసాక మీరు ఏం చేస్తారు, వాయిడ్ మెయిన్ అని చూసుంటారు మీరు. సో ఈ వాయిడ్ కోసం యాక్చువల్గా అవసరం లేదు, ఇట్స్ రిటర్న్ టైప్ అనమాట. ఓకే, వాయిడ్ మెయిన్ అండ్ ఈ యొక్క కర్లీ బ్రేసెస్. సో ఈ మెయిన్ అంటే ఏంటి అంటే, సో మీరు ఎప్పుడైతే కంపైలర్కి ప్రోగ్రామ్ ఇస్తారో ఓకే ఇంక్లూడ్ చేసింది అయిపోయింది, సో తర్వాత మనకి చాలా ఫంక్షన్స్ ఉంటాయి. మీరు చూసినట్టు మీకు ఆల్రెడీ లైక్ ఫంక్షన్స్ అంటే ఏంటి అని చెప్తాను మీకు. సో ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో నేను నా సొంతంగా ఒక ఫంక్షన్ రాయచ్చు, దీన్ని మెయిన్ ఫంక్షన్ అంటారు అనమాట. సో మీ సొంతంగా కొన్ని ఫంక్షన్స్ రాయచ్చు. ఇప్పుడు నేను యాడ్ అని ఒక ఫంక్షన్ రాయొచ్చు, సబ్ట్రాక్ట్ అని ఒక ఫంక్షన్ రాయొచ్చు. సో ఇలా రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, రాయొచ్చు మీరు. ఓకే, సో ఇన్ని ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏ ఫంక్షన్ దగ్గరికి ముందుగా వెళ్ళాలి అని చెప్పి కంపైలర్ తెలియాలి కదా. అది తెలుసుకుని అది చెప్పేందుకు లైక్ స్టార్టింగ్ ఇక్కడి నుంచి, సో ఈ ప్రోగ్రామ్ అనేది నువ్వు ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పడానికి మీకు ఒక లైక్ గుర్తు కావాలి కదా. సో ఆ గుర్తే మెయిన్ అనమాట. సో మెయిన్ ఫంక్షన్ నుంచి మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో అది కంపైలర్ చెప్పడానికి మీరు కంపల్సరీగా ఒక ప్రోగ్రామ్ మెయిన్ అని రాయాలి. ఓకే, సో దిస్ ఈస్ హౌ
బేసిక్ సి లాంగ్వేజ్లో మీరు వాడాల్సిన ఏమంటారు కొన్ని లైక్ 2 మెయిన్ థింగ్స్ ఏది వాడితేనే మీ ఒక ప్రోగ్రామ్ అవుతుందో ఆ 2 ఇవన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి అంటే బేసిక్గా సి లాంగ్వేజ్లో ఉన్న ఐడెంటిఫైయర్స్ గురించి. ఓకే, సో ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి? సో బేసిక్గా మీరు ప్రోగ్రాంలో చాలా పనులు చేస్తారు. ఓకే, ఆ చాలా పనులు చేయడానికి మీకు చాలా డేటా కావాలి. ఆ డేటాని మీరు ఎక్కడ స్టోర్ చేసుకోవాలి కదా. ఓకే, ఆ స్టోర్ చేసుకునేందుకు మీరు కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినుంటారు int a = 10. ఓకే, వినుంటారు కదా, మీరు చూసుంటారు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ ఇంట్ అనే ఇవేంటిగా తెలుసుకుందాం. సో మీరు ఏ అనే ఒక వేరియబుల్లో 10 అనే డేటాని స్టోర్ చేసుకుంటున్నారు. సో దీన్ని వేరియబుల్ అంటారు. సో వేరియబుల్లో ఇంత ఏ అనే వేరియబుల్లో మీరు 10 అనే వాల్యూ స్టోర్ చేసుకున్నారు. ఓకే, సో ఈ ఏదైతే వేరియబుల్ పేరు ఉందో ఏ, సో దీన్ని ఐడెంటిఫైర్ అంటారు అనమాట. సో ఐడెంటిఫైర్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకే, ఆ రూల్స్ ఏంటి అంటే ఆ ఐడెంటిఫైయర్లో మీకు కేవలం ఆల్ఫాబెట్స్ వాడగలరు, నంబర్స్ వాడగలరు, మరియు అండర్స్కోర్ వాడగలరు. అండ్ ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఆల్ఫాబెట్ కానీ అండర్స్కోర్ కానీ అవ్వచ్చు, నంబర్ అవ్వకూడదు. ఓకే, అండ్ ఈ ఏదైతే పేరు ఉందో ఈ పేరు ఐడెంటిఫైర్ పేరు అది ఆల్రెడీ సి లాంగ్వేజ్లో ఉన్న కీవర్డ్స్తో మ్యాచ్ అవ్వకూడదు. ఓకే, దీస్ ఆర్ ఫ్యూ కండిషన్స్. సో ఈ ఆల్రెడీ నేను నా సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్లో క్లియర్ చెప్పాను. సో మొత్తం కవర్ చేస్తున్నాను కాబట్టి ఇది కవర్ చేస్తాను. సో ఇవి రూల్స్ అనమాట. ఈ విధంగా మీరు ఫాలో అవ్వాలి ఒక పేరు పెట్టాలంటే. సో కీవర్డ్స్ అన్నామన్నా అంటే ఏంటి అంటే సి లాంగ్వేజ్లో చూడండి, ఇప్పుడు నేను ఇంట్ అని రాశాను కదా, ఇంట్ అనేది ఏంటి ఒక డేటా టైప్. ఓకే, సో ఇది యాక్చువల్గా మీరు తయారు చేసిన పేరు కాదు. సో ఐడెంటిఫైర్ అంటే ఏంటంటే ఐడెంటిఫై చేసేది అని. అందుకే సో మిమ్మల్ని ఐడెంటిఫై చేసేది ఏంటి? మీ పేరు. సో అందుకే ఐడెంటిఫైర్ సో ఈ వేరియబుల్ పేరుని ఐడెంటిఫైర్స్ అంటారు. ఓకే, సో ఈ ఇంట్ అనేది కూడా ఒక పేరే కదా, ఇంటిజర్ అని చెప్పడానికి ఒక పేరు. సో ఈ పేరు మీరు పెట్టారా? పెట్టలేదు. ఎవరు పెట్టారు? ఎవరైతే సి లాంగ్వేజ్ రాశారో వాళ్ళే పెట్టారు. సో ఏవైతే ఆల్రెడీ ఇన్బిల్డ్ పేర్లు ఉన్నాయో సి లాంగ్వేజ్లో వాటికి వేరే లైక్ ఇది డేటా టైప్ అవ్వచ్చు, అదొక కన్స్ట్రెంట్ అవ్వచ్చు, లైక్ ఫర్ వైల్ ఏదైనా కన్స్ట్రెంట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే ఏవైతే ఆల్రెడీ పేర్లు ఉన్నాయో సి లాంగ్వేజ్లో, ఓకే, వాటిని కీవర్డ్స్ అంటారు అనమాట. ఏమంటారు? కీవర్డ్స్. సో ఆ కీవర్డ్స్ పేర్లతో మీకు మీ వేరియబుల్ పేర్లు మ్యాచ్ అవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్స్. సో చెప్పాను కదా డేటాని స్టోర్ చేసుకోవాలి. ఓకే, బాగుంది. సో ఈ డేటా అనేది ఎటువంటి డేటా అని చెప్పి మీకు కంపేర్ తెలియాలి కదా. సో అప్పుడే కదా అది. సో ఇప్పుడు నేను నా పేరు సాయి. ఓకే, అండ్ ఇంకొక పేరు ఫర్ ఎగ్జాంపుల్ రవి. ఓకే, సో నేను 1+2ని చేయగలను. ఏమవుతుంది? 1+2 విల్ బి ఈక్వల్ టు 3, అవునా కదా. బట్ సాయి ప్లస్ రవి అనేది మేక్స్ నో సెన్స్. సో బేసిక్గా ఈ డేటా మీద ఆపరేషన్ చేయాలంటే ముందుగా ఆ డేటా ఏ టైపో అనేది తెలియాలి కంపైలర్కి. అందు గురించి దాన్ని తెలపడానికి వాడేదే ఏంటి అంటే డేటా టైప్. ఓకే, సో ఈ డేటా టైప్ దేర్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్ అనమాట. బేసిక్గా ఉన్న డేటా టైప్స్ ఏంటి అంటే ఇన్బిల్ట్ ఉన్న డేటా టైప్స్ ఏంటి అంటే ఫస్ట్ ది ఇంట్. ఓకే, కనబడుతుంది స్క్రీన్ మీద. ఇంట్, ఫ్లోట్, ఓకే, డబుల్, క్యార్. ఇవి బేసిక్ అనమాట. ఇంట్ అంటే ఇంటిజర్, ఫ్లోట్ అంటే మీ పాయింట్ అండ్ డెసిమల్ ఏదైతే వాల్యూస్ ఉంటాయో అని ఫ్లోట్తో వాడతారు. డబల్ అంటే ఏంటంటే ఎక్కువ ప్రిసిషన్ కావాలంటే లైక్ ఫ్లోట్లో ఏంటంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ వాడచ్చు అని ఉంటుంది. సో దానికంటే డబుల్కి ఎక్కువ ప్రిసిషన్ వాడడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దట్స్ డబుల్. క్యార్ అంటే క్యారెక్టర్స్ లైక్ ఏబిసిడి ఇటువంటి క్యారెక్టర్స్. సో వాటిని క్యారెక్టర్తో రిప్రజెంట్ చేయొచ్చు మీరు. ఓకే, తర్వాత మనకి ఇవేంటంటే ఇన్బిల్ట్ అన్నమాట. ఇది కాకుండా మీకు సొంతంగా మీరు ఒక డేటా టైప్ లాంటివి తయారు చేయొచ్చు. దాన్ని ఏమంటారంటే లైక్ వాటిని యూజరబిలిటీ అంటారనమాట. సో సి లాంగ్వేజ్లో మీరు తయారు చేయగల యూజరబిలిటీ ఏంటి అంటే దే కెన్ బి అరే, ఓకే, స్ట్రక్చర్ అండ్ యూనియన్. ఓకే, సో దీస్ ఆర్ 3 విచ్ యూ కెన్ లైక్ ఎవరైతే లైక్ వీటిని డిరైవ్డ్ అంటారు, యూజర్ డిఫైన్ అంటారు. ఇటువంటి డేటాబేస్ మీరు క్రియేట్ చేయొచ్చు. సో అరే అంటే ఏంటి అంటే నేను చెప్తాను, స్ట్రక్చర్ చెప్తాను. సో బేసిక్గా అరే అంటే ఏంటి అంటే ఇప్పుడే మీకు గ్లిమ్స్ ఇస్తాను. ఏంటంటే ఇప్పుడు మీరు ఇంట్ ఏ = 10 రాశారు. సో ఏ అనేది ఏంటి? ఒక వేరియబుల్. అంటే ఏంటి? లైక్ ఏలో మీరు ఒక వాల్యూ మాత్రమే స్టోర్ చేయగలరు. ఓకే, బట్ దేర్ సిచ్యువేషన్స్, కొన్ని సిచ్యువేషన్స్ ఎలా అంటే మోర్ దెన్ 1 డేటాని మీరు ఒకే దాంట్లో రిప్రజెంట్ చేయగలగాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీ క్లాస్
లో ఉన్న అందరి మార్క్స్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఒక్కొక్కరి పేరుతో మార్క్స్ స్టోర్ చేయడం వేస్ట్ కదా. అది కాకుండా జస్ట్ మీ క్లాస్, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్ సెక్షన్ ఏ అనుకుందాం. సో నేను జస్ట్ ఇంట్ ఏ అని ఒక వేరియబుల్ పెట్టి, ఓకే, ఇదే వేరియబుల్లో నేను మీ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క నేను మార్క్స్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు మీరు ఏం చేయండి, జస్ట్ పక్కన ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ పెడతారు. ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి మీరు మీకు కావాల్సిన ఏమంటారు అందరు స్టూడెంట్స్ మార్క్స్ దీని లోపల కామాతో సెపరేట్ చేసి స్టోర్ చేసేయచ్చు. సో ఏం చేస్తాను, ఇండైరెక్ట్గా మీరు ఒకే డేటా ఒక డేటా టైప్ ఏదైతే ఉంటుందో దాని యొక్క కలెక్షన్ మొత్తాన్ని ఒకే కంటైనర్లో స్టోర్ చేస్తున్నారు. ఆ కంటైనర్ని మీరు అనేది ఏంటి అంటే అరే. ఓకే, దాన్ని అరే అంటారు. మరి స్ట్రక్చర్ యూనియన్ ఏంటి అన్నా అంటే దాని గురించి కూడా ఇస్తాను. సో ఇక్కడ మీరు ఏం చేశారు, మీరు మార్క్స్ స్టోర్ చేసినప్పుడు అందరి మార్క్స్ స్టోర్ చేశారు. ఆ మార్క్స్ అన్నీ ఏంటి, ఇంటీజర్ కదా. సో కాదన్నా ఇప్పుడు నాకు ఒక స్టూడెంట్ యొక్క డేటా మొత్తం స్టోర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ యొక్క పేరు, స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్, స్టూడెంట్ యొక్క ఏమంటారు మార్క్స్, స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ స్టోర్ చేసుకోవాలి. సో ఇవన్నీ వేరే వేరే టైప్స్ కదా. సో పేరు అనేది క్యార్ అవ్వచ్చు, ఓకే, తర్వాత రోల్ నెంబర్ అనేది ఏమవ్వచ్చు, మన ఇంటీజర్ అవ్వచ్చు, మార్క్స్ వాడికి పాయింట్లో రావచ్చు కాబట్టి అది ఫ్లోడ్ అవ్వచ్చు, డబుల్ అవ్వచ్చు, డిఫరెంట్ టైప్స్. సో అంతా కూడా మీరు ఒకే కంటైనర్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, సో డిఫరెంట్ డేటా టైప్స్ బట్ స్టిల్ ఇట్స్ అ కలెక్షన్. ఒకే దాంట్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు ఒకే కంటైనర్ లోపల. అప్పుడు మీరు వాడేది స్ట్రక్చర్ అండ్ యూనియన్ అనమాట. సో దిస్ ఇస్ బేసికలీ అబౌట్ అరే స్ట్రక్చర్ యూనియన్. సో ఇది సింగిల్ వీడియో మొత్తం చెప్తున్నాం కాబట్టి ఇన్ డీటెయిల్ వెళ్ళట్లేదు లోపలికి. ఓకే, సో దిస్ ఈజ్ బేసికలీ అబౌట్ అరే స్ట్రక్చర్ యూనియన్. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుందని చెప్పి. ఓకే, తర్వాత మీకు ఈ డిరైవ్ డేటా టైప్లోనే ఇంకొక డేటా టైప్ వస్తుంది. దాన్ని మీరు డేటా టైప్ అనలేరు బట్ కైండ్ ఆఫ్ అనొచ్చు. అది ఏంటి అంటే పాయింటర్. ఓకే, పాయింటర్ అంటే ఏంటి అంటే పాయింటర్ అనేది ఒక మంచి కాన్సెప్ట్. అండ్ ఇది రావాలంటే మీరు బేసిక్గా మిగతా అన్ని కాన్సెప్ట్స్ సిలో స్ట్రాంగ్ అయి ఉండాలి. అప్పుడే మీకు ఇది అనేది ఈ పాయింటర్ కాన్సెప్ట్ అనేది బాగా అర్థమవుతుంది. నేను సింపుల్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తాను. సో పాయింటర్ అంటే ఏంటి అంటే ఒక వేరియబుల్ ఉంది కదా. సో ఈ వేరియబుల్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే బేసిక్గా మీ యొక్క ఏమంటారు స్టోరేజ్ డ్రైవ్లో. ఎలాగా ఆ ప్లేస్లో ఈ వాల్యూ అనేది ఏమంటారు మీరు ఆ ప్లేస్లో దీన్ని స్టోర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మీ స్టోరేజ్ సెల్ అనుకున్నాం. దీని లోపల మీరు 10 అనే వాల్యూని స్టోర్ చేశారు. ఓకే, ఈ సెల్ మీ స్టోరేజ్ డ్రైవ్లో ఒక అడ్రస్లో ఉంటుంది. ఓకే, క్లియర్. నేను చాలా సింపుల్ ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తున్నాను. ఓకే, ఏంటి అంటే చూడండి గైస్, ఏం లేదు, మీరు ఈ వేరియబుల్ స్టోర్ చేస్తున్నారు కదా, ఏ డేటా అనుకోండి, ఏ డేటా అయినా మీరు స్టోర్ చేయాలి. స్టోర్ చేసినప్పుడు మీరు ఎక్కడ స్టోర్ చేస్తారు, మీ స్టోరేజ్ డ్రైవ్లో స్టోర్ చేస్తారు. ఆ స్టోరేజ్ డ్రైవ్లో స్టోర్ చేసినప్పుడు ఎక్కడైతే స్టోర్ చేస్తారో ఆ స్టోర్ చేసే ఆ సెల్, ఆ పాయింట్, ఆ యొక్క స్పేస్, దానికి ఒక అడ్రస్ ఉంటుందా. ఓకే, ఆ అడ్రస్ని స్టోర్ చేయగలిగే ఒక్క డేటా టైప్ ఏంటి అంటే పాయింటర్. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఇంతకంటే సింపుల్గా చెప్పడం అనేది కష్టం. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుందని చెప్పి. సో దట్ ఈస్ అబౌట్ పాయింటర్స్ అనమాట. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి. సో బేసిక్గా ఇది చెప్పాను కదా నేను మీకు, ఏమని మీరు బేసిక్గా మెయిన్ లోపల వేరియబుల్స్ని ఇట్లా రాస్తారు అని చెప్పి. ఓకే, దీన్ని ఏమంటారంటే డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. సో బేసిక్గా డిక్లరేషన్ అంటే ఏంటి అంటే మీరు సింపుల్గా ఇంట్ ఏ అని పెట్టి వదిలేస్తే దట్ ఇస్ డిక్లరేషన్. మీరు ఒక వేరియబుల్ని, ఒక ఐడెంటిఫైర్ని డిక్లేర్ చేశారు ఇంట్ అనే డేటా టైప్తో. ఏ ఈక్వల్ టు 10 అని పెట్టాను అనుకోండి, దిస్ ఈజ్ ఇనిషియలైజేషన్. సో ఏ అనే దాన్ని నేను 10 అనే వాల్యూతో ఇనిషియలైజ్ చేశాను, దాన్ని అసైన్ చేశాను. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఇనిషియలైజేషన్. సో రెండు ఒక లైన్ చేస్తే దట్ ఈస్ ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్. ఓకే, ఇది ఒక సింపుల్ పాయింట్ అనమాట. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సి లాంగ్వేజ్లో ప్రతి ఒక్క స్టేట్మెంట్, ప్రతి ఒక్క కన్స్టెంట్ తర్వాత మీరు కంపల్సరీగా సెమీకోలన్ అనేది పెట్టాలి. ఓకే, దట్స్ కంపల్సరీ. ఓకే, దట్స్ రూల్. దీన్ని బట్టే మీ కంపైలర్ అర్థమవుతుంది అనమాట, ఒక స్టేట్మెంట్ అయిపోయింది నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తున్నాం అని చెప్పి. లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతుంది మీ కంపైలర్. మొత్తం దీని తర్వాత ఉన్న లైన్ కూడా సేమ్ లైన్లోకే వస్తుందని చెప్పి మీ కంపైలర్ అనేది ఫీల్ అవుతుంది. కాబట్టి మీది సెమీకోలన్ అనేది పెట్టాలి. దట్స్ ఏమంటారు రూల్ అనమాట. బేసిక్ సింటాక్స్ అని చెప్పాం కదా, సింటాక్స్ అనమాట. ఓకే, సో మీరు నెక్స్ట్ డిస్కస్ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే దేర్ ఆర్ డిఫరెంట్ ఆపరేటర్స్ అనమాట. సో మీకు సి లాంగ్వేజ్ డిఫరెంట్ ఆపరేటర్స్ ఉంటాయి. ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ వేరియబుల్స్ ఉన్నాయి కదా, వాటిని ఆపరెండ్స్ అనొచ్చు. ఓకే,
సో ఆపరెంట్స్ మధ్యలో ఆపరేషన్ చేయడానికి వాడే ఒక టూల్ ఆర్ కాల్డ్ ఆపరేటర్స్. సో నేను 1 + 2 = ఏంటి 3. సో 2 అనేది ఆపరెంట్, 1 అనేది ఆపరెంట్, ప్లస్ అనేది ఆపరేటర్ అండ్ దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఇదేంటి, ఇది కూడా మళ్ళీ ఆపరేటర్. ఏం ఆపరేటర్? అసైన్మెంట్ ఆపరేటర్. సో 1 + 2 అనేది 3కి 3 అనేది మీరు అసైన్ చేస్తున్నారు. సో బేసిక్గా దీన్ని మీరు ఏ అనుకోవచ్చు. సో ఏ = 1 + 2. సో ఏకి మీరు 3ని అసైన్ చేస్తున్నారు. సో అసైన్మెంట్ ఆపరేటర్ అనొచ్చు. ఓకే, సో ఎటువంటి ఆపరేటర్స్ ఉన్నాయి? సో బేసిక్గా మీకు తెలిసిన అన్ని ఆపరేటర్స్ కూడా ఉంటాయి సి లాంగ్వేజ్లో. ప్లస్, మైనస్, డివైడ్ బై, మల్టిప్లికేషన్. దెన్ దిస్ ఈజ్ పర్సంటేజ్ అంటే ఏంటి అంటే మాడ్యులస్. సో రిమైండర్ తెలుసుకోవడానికి వాడతారు. ఓకే, సో ఆల్ ది ఆపరేటర్స్ ఆర్ దేర్. సో మీకు తెలియని ఆపరేషన్ ఏంటి అంటే ప్లస్ ప్లస్, మైనస్ మైనస్. సో ఇవేంటి అంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ = 10 పెట్టాను కదా, నేను ఏ ప్లస్ ప్లస్ అని పెడితే దాని మీనింగ్ ఏంటంటే ఏ ఇంక్రిమెంట్ అయిపోతుంది దేంతో? +1తో. ఓకే, సో ఏ వాల్యూ ఏమైపోతుందంటే 11 అయిపోతుంది. ఓకే, ఏ మైనస్ మైనస్ అంటే మళ్ళీ 10 అయిపోతుంది, -1 అయిపోతుంది అనమాట. సో బేసిక్గా ఏ ప్లస్ ప్లస్ అంటే ఏంటి అంటే ఏ = ఏ +1 అని అర్థం అనమాట. ఓకే, అది బేసిక్గా. సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ దీస్ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్. సో ప్లస్ ప్లస్ ఏ అనేది ఉంటుంది, ఏ ప్లస్ ప్లస్ అనేది ఉంటుంది. సో బేసిక్ డిఫరెన్స్ ఏంటి అంటే రెండు +1 చేస్తాయి, కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ప్లస్ ప్లస్ ఏ అనేది ఈ స్టేట్మెంట్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వకుండానే ఏని ఇంక్రిమెంట్ చేసేస్తుంది. ఇదేం చేస్తుందంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యాకనే ఇంక్రిమెంట్ చేస్తుంది. దట్స్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ ప్లస్ ప్లస్, ప్లస్ ప్లస్ ఏ, మైనస్ మైనస్ ఏ, ఏ మైనస్ మైనస్. ఓకే, సో అవి రెండు అనమాట మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీకు ఉన్న ఈ మన కండిషన్ స్టేట్మెంట్. సో ఇఫ్ అని ఉండదు అనమాట. సో ఇఫ్ లోపల మీరు ఏదైతే కండిషన్ రాస్తారో లేక ఒక స్టేట్మెంట్ రాస్తారో ఆ స్టేట్మెంట్ యొక్క ఒకవేళ ట్రూ అయితే కనుక మీరు లోపలికి వెళ్ళి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఫాల్స్ అయితే కనుక లైక్ ఎల్స్ కేస్ రాయొచ్చు, ఏదైతే రాసారో ఎల్స్ లోపల దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. సో బేసిక్గా ఇఫ్ ఎల్స్ అనేది ఏంటంటే కండిషన్ అనమాట అండి. సో బేసిక్గా మనకి సి లాంగ్వేజ్లో ఈ నార్మల్ ఆపరేటర్స్తో పాటు మనకి గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్ టు, లెస్ దెన్, ఈక్వల్ టు అనే ఆపరేటర్స్ కూడా ఉంటాయి. సో ఇవేంటంటే కండిషనల్ ఆపరెంట్స్, అవునా కదా. సో కండిషన్ చెక్ చేస్తాయి. సో నేను ఏ గ్రేటర్ దెన్ బి అని పెట్టాను. ఓకే, సో నేను బి అనే వేరియబుల్ ఇంకో డిక్లేర్ చేస్తాను. సో ఏ మనప్పుడు ఎంత 10 కదా. సో ఇంట్ బి = 12. ఓకే, సో ఏ గ్రేటర్ దెన్ బి అని పెట్టాను. కరెక్టా ఫాల్సా? ఏంటి ఫాల్స్. సో ఇఫ్ లోపల నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రేటర్ దెన్ బి అని పెడితే ఓకే ఫాల్స్, కాబట్టి దీని లోపల రాసిన కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే బి గ్రేటర్ దెన్ ఏ అని పెట్టాను, ట్రూ కదా. సో దీని లోపల రాసిన కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ అబౌట్ ఏమంటారు కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, తర్వాత మనకి లూపింగ్ ఉంటాయన్నమాట. లూపింగ్ నేను సెపరేట్గా అసలు చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ అనమాట మన వీడియోస్లో, బట్ ఈ వీడియోలో నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో లూపింగ్ అంటే ఏంటి అంటే ఒకే పని మీరు రిపీట్గా చేయాలి అనుకుంటున్నారు అనుకోండి. ఆ ఒకే పని మీరు ఏదైతే రిపీట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ చేసే పని మీరు 10 సార్లు రాయకలేదు. 10 సార్లు ఒక పని చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఆ 10 సార్లు ఆ కోడ్ని మీరు రాయకలేదు. రాయకుండా 10 సార్లు ఈ కోడ్ని జరిపించు అని చెప్పడానికి వాడే ఒక కన్స్ట్రెయింట్, ఒక లైక్ టూల్ సి లాంగ్వేజ్లో ఏంటి అంటే ఆర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏంటి అంటే లూప్స్. ఓకే, సో దీన్ని లూపింగ్ కాన్సెప్ట్ అంటారు అనమాట. లూప్ అంటే ఏంటి? సో ఒకే పని లైక్ తిప్పడం, సో అదే పని చేయడం. సో దట్స్ కాల్డ్ లూప్. సో మనకి బేసిక్గా ఉన్న లూప్స్ గురించి చెప్తాను. సో ఫస్ట్ది అండ్ ఇంపార్టెంట్ది ఏంటి అంటే ఓకే ఫస్ట్ది అండ్ ఇంపార్టెంట్ది వైల్ లూప్ అనమాట. వైల్ లోపల ఒక కండిషన్ ఉంటుంది. ఓకే, ఈ కండిషన్ ఏదైతే రాస్తారు లోపల అది సాటిస్ఫై అయ్యే వరకు దీని లోపల ఏదైతే కోడ్ ఉందో అది రన్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ ఈ లైన్ రన్ అవుతుంది, తర్వాత ఈ లైన్ రన్ అవుతుంది, ఈ లైన్ రన్ అవుతుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇది మళ్ళీ ఇది ఎప్పటివరకు అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో. సో నేను ఏ గ్రేటర్ దెన్ బి, లైక్ వైల్ ఏ గ్రేటర్ దెన్ బి. ఓకే, ఇలా కోడ్ మొత్తం రాస్తున్నాను. ఏ = 10 అనుకోండి, బి = 8 అనుకోండి. ఓకే, అండ్ ఇది మొత్తం అయిపోయాక నేను కంపల్సరీగా ఈ కండిషన్ ఎప్పుడో ఒకప్పుడు నెగిటివ్ అయ్యేలాగా చూసుకోవాలి. అందుకని నేను చేస్తాను బి ++ అని రాస్తాను. రాయడం వల్ల 2 లూప్ తర్వాత బి 10 అయిపోతుంది. అండ్ సో ఇట్స్ నాట్ గ్రేటర్ దెన్ ఏ, సో దట్స్ నాట్ లెస్ దెన్ ఏ. సో బేసిక్గా ఈ లూప్ అనేది ఆగిపోతుంది. ఒకవేళ మీరు ఈ కండిషన్ ఏదైతే ఉందో లైక్ ఈ కండిషన్ కాకపోవచ్చు, మీరు ఏనే మైనస్ చేయొచ్చు. బేసిక్గా మీరు చేయాల్సింది ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే కొంత టైం తర్వాత, ఎంత టైం అయితే మీకు కావాలనుకుంటున్నారో అంత టైం తర్వాత ఇది అనేది ఆగిపోవాలి. ఆగిపోకపోతే ఇది కంటిన్యూస్ జరిగితే ఏమవుతుందంటే అది ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. అంటే దాంట్లో అక్కడ హ్యాంగ్ అయిపోతుంది అంతే మీ సిస్టమ్. సో కంపల్సరీ మీరు గుర్తుపెట్టాల్సింది ఏంటి అంటే లూప్స్ లోపల
కంపల్సరీగా టర్మినేషన్. సో టర్మినేషన్ అంటే ఏంటి, ఆగిపోవడం. సో టర్మినేటింగ్ స్టేట్మెంట్ అనేది రాయాలి. సో ఇదేంటి టర్మినేటింగ్ స్టేట్మెంట్, ఎందుకంటే కొంత సేపు తర్వాత ఈ స్టేట్మెంట్ వల్లే మీకు ఈ లూప్ అనేది ఆగిపోతుంది. ఓకే, సో అటువంటిది మీరు రాయడం కంపల్సరీ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఫర్ లూప్. ఓకే, ఈ ఫర్ లూప్ ఏంటి అంటే, సో ఫర్ అగైన్ దీని లోపల అనేది మీకు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఎప్పటివరకు అయితే దీని లోపల మీరు రాసే కండిషన్ సాటిస్ఫై అవుతుంది లేదు. బట్ దీంట్లో కండిషన్ రాసే విధానం సెపరేట్గా ఉంటుంది అనమాట. సో దీంట్లో ఫస్ట్ మీరు ఒక వేరియబుల్ని ఏంటంటే ఇన్స్టేట్ చేస్తారు, i=0 అని. తర్వాత ఒక కండిషన్ రాస్తారు. తర్వాత ఈ i++ కానీ i-, కానీ చేస్తారు. ఎప్పటి వరకు, లైక్ ఈ i <10. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేయాలి, i++ చేయాలి. ఎందుకు అంటే i0తో మీరు ఇన్స్టేట్ చేశారు. i<10 అనే వరకు ఇది తిరుగుతూనే ఉంటుంది. సో i0కు, ఈ i1కి, i2కి, i3కి, i4కి, అలా i9 వరకు. ఎప్పుడైతే i10 అవుతుందో 10 కదా, ఇది ఆగిపోతుంది. సో ఎక్కడైతే మీరు డిక్లరేషన్, కండిషన్ చెకింగ్ అండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అంటే టర్మినేషన్ స్టెప్ అన్నీ కూడా ఒకే లోపల రాస్తారో అప్పుడు మీరు ఫర్ లూప్ వాడచ్చు. సో బేసిక్గా ఫర్ లూప్ అనేది కొంచెం ఈజీ అనమాట. ఈజీ అంటే లైక్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది మీకు, ఎందుకంటే అంతా మీరు ఒకే స్టెప్లో రాసేస్తారు. ఓకే, సపరేట్గా మళ్ళీ లోపల మీరు i++ అనేది రాయట్లేదు, ఇక్కడే మీరు మెన్షన్ చేస్తారు కాబట్టి ఇది కొంచెం ఈజీ. ఓకే, నెక్స్ట్ మీకు ఉండేది ఏంటి అంటే వైల్ లాగే మీకు డూ వైల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ కండిషన్ చెక్ చేసి ఓకే తర్వాత ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ట్రూ, అర్థమైంది కదా. బట్ డూ వైల్లో ఏంటి అంటే ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి కోడ్ని తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. ఓకే, అర్థమైందా. సో ఫస్ట్ ఏం చేస్తుంది, ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే మళ్ళీ చేస్తుంది ఎగ్జిక్యూట్, లేకపోతే బయటికి. కానీ దీంట్లో అలా కాదు, చెక్ చేసి కానీ లోపలికి వెళ్తుంది. అంటే బేసిక్గా వైల్ లూప్లో 0 times కూడా ఈ లోపల కోడ్ ఎగ్జిక్యూట్ అయి ఉండొచ్చు, లైక్ అసలు కోడ్ ఎగ్జిక్యూట్ కాకుండా కూడా ఉండొచ్చు. బట్ డూ వైల్లో కనీసం ఒక్కసారైనా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ లూపింగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫంక్షన్స్. ఓకే, ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే నీకు ఇందాక ముందే చెప్పాను. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. నేను మీకు చెప్పాను కదా, మెయిన్ ఫంక్షన్ ఎందుకు పెట్టారంటే మీకు గుర్తుగా పెట్టడానికి, ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయమ్మా కంపైలర్ అని చెప్పడానికి. ఓకే, సో ఫంక్షన్స్ అంటే ఏంటి, సో ఒక పనిని మీరు చాలాసార్లు చేయవలసి రావచ్చు. ఓకే అన్న, సో దానికోసం కదా లూప్స్ రాసింది, నేను లూప్స్లో వాడి చేస్తాను, ఫంక్షన్స్ ఎందుకు అని అనొచ్చు. సో లూప్స్ అనేది కంటిన్యూస్గా చేయడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పనిని వెంటనే రిపీట్గా చేయడానికి మీరు లూప్స్ వాడతారు. వెంటనే కాదు, నాకు కొంతసేపు తర్వాత మళ్ళీ అవసరం రావచ్చు అనేదానికి మీరు వాడాలనుకుంటే ఫంక్షన్స్ రాస్తారు. సో ఫంక్షన్స్ లోపల ఏంటి అంటే బేసిక్గా ఒక పనిని ఎలా చేయాలో మీరు రాసేస్తారు. సో మీకు వచ్చిన డేటా బట్టి అది ఆటోమేటిక్ జరిగిపోతూ ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను void, okay, is it visible on the screen? Okay, void add int a int b. ఓకే, అంటే ఏంటి మొత్తం చెప్తాను, క్లారిటీగా ఆగండి. అండ్ c = a + b. ఓకే, printf %d(c). ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, సో బేసిక్గా యాడ్ అనే ఒక ఫంక్షన్ మీరు రాశారు. సో దాని పేరు ఫంక్షన్ అనమాట. వాయిడ్ అంటే ఏంటి అంటే ఈ ఫంక్షన్ ఏమైనా రిటర్న్ చేస్తుందా, రిటర్న్ ఏమీ చేయట్లేదు. సో వాయిడ్ దీన్ని రిటర్న్ చేయట్లేదు. ఇదేంటి అంటే పారామీటర్స్ అంటారనమాట. సో దీన్ని ఈ మొత్తాన్ని, సో మీరు ఫంక్షన్ తర్వాత రాసే ఈ బ్రాకెట్ ఏముంటుందో దీన్ని ఆర్గ్యుమెంట్ లిస్ట్ అంటారు. ఓకే, ఆర్గ్యుమెంట్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క సింగిల్ ఆర్గ్యుమెంట్ని మీరు పారామీటర్ అంటారు, ఆర్గ్యుమెంట్ అంటారు, మీ ఇష్టం ఏదైనా అనొచ్చు. సో ఈ పారామీటర్స్ ఏంటి అంటే ఏ పారామీటర్స్ దీన్ని మీరు కాల్ చేస్తున్నారు అనేది కాన్సెప్ట్. సో ఏ అనేది ఒక పారామీటర్, బి అనేది ఒక పారామీటర్. ఈ యాడ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఈ రెండింటి సమ్ని ప్రింట్ చేస్తుంది. సో మీరు యాక్చువల్గా దీన్ని వాడాలంటే ఏం చేస్తారు అంటే సింపుల్గా మీ మెయిన్ ఫంక్షన్లో, ఓకే ఇది మీ ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ రఫ్ ఇట్, కొంచెం స్పేస్ వస్తుంది నాకు. బేసిక్గా మీరు యాడ్ 3,4 రాసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ యాడ్ అనే ఫంక్షన్ ఒకటి ఉందా అని చెప్పి ఫస్ట్ వెతుకుతుంది. సో దాని దగ్గరికి వెళ్తుంది. వెళ్ళాక మీరు 3,4 అనేది రాశారు. సో 3 and 4 అనేది ఈ ఫంక్షన్కి పాస్ అవుతాయి. పాస్కి ఎలా అవుతాయి అంటే ఏదైతే ఫస్ట్ వేరియబుల్గా మీరు డిక్లేర్ చేస్తారో దానికి 3 వెళ్తుంది. ఓకే, ఏకి 3 వెళ్తుంది అండ్ బీకి
4 వెళ్తుంది. సో ఏ అండ్ బి ఇప్పుడు ఏంటి అంటే 3 and 4. సో సి ఈక్వల్ టు 3 + 4 ఎంత 7. సో ప్రింట్ 7 అవుతుంది అనమాట. సో ప్రింట్ ఎఫ్ మీరు పర్సంటేజ్ సి అని రాస్తే ఏ అవుతుంది 7 అవుతుంది. సో అలాగే అదేవిధంగా మీరు మళ్ళీ తర్వాత చెప్పినాక మళ్ళీ యాడ్ 7 8 అని రావచ్చు. సో ఈ విధంగా మీరు ఏంటంటే ఒకే పని తర్వాత లైక్ 10 సార్లు మీరు సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే సి ఈక్వల్ టు 7 + 8, డి ఈక్వల్ టు 3 + 4, డి లైక్ ఎఫ్ ఈక్వల్ టు సంథింగ్ ప్లస్ సంథింగ్ అని చెప్పి 10 సార్లు రాయట్లేదు. ఒకసారి రాస్తారు, పాస్ చేస్తారు, మీ పని జరిపించుకుంటారు. అటువంటి విషయాల కోసం వాడేది ఏంటి ఫంక్షన్స్. సో బేసిక్గా ఇది ఫంక్షన్స్ యొక్క కాన్సెప్ట్. ఓకే, సో తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏంటి రిటర్న్ టైప్ అంటే ఏంటి. సో ఈ ఫంక్షన్స్ నుంచి మీరు డైరెక్ట్ ఇక్కడ ప్రింట్ చేయకుండా రిటర్న్ చేయొచ్చు. సో ఇక్కడ వాయిడ్ ఉంది కదా, వాయిడ్ లైక్ ఈ ప్లేస్ దీనికి వాడతారంటే రిటర్న్ టైప్ అంటే మీకు అర్థమవుతుంది డేటా టైప్. సో ఎటువంటిది అని చెప్పి దేన్ని రిటర్న్ చేస్తున్నారని చెప్పి వాయిడ్ అంటే దేన్ని రిటర్న్ చెప్పి కాబట్టి వాయిడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పిలవకుండా ఇక్కడ నేను సి ఈక్వల్ టు యాడ్ ఆఫ్ SN, 8 అన్నాను. సో అంటే ఏమవ్వాలి, నాకు సిలోకి దీని వాల్యూ కావాలంటే ఆ వాల్యూని ఈ ఫంక్షన్ పంపించాలి. దీనికి పంపించడానికి మీరు ఇక్కడ ఏ టైప్ పంపిస్తున్నారో దాన్ని రాయాలి. ఇంట్ కదా, సో ఇంట్ రాస్తారు. అండ్ ఇక్కడ ప్రింట్ చేయకుండా సి ఈక్వల్ టు తర్వాత రిటర్న్ సి అనేది రాయాలి. సో రిటర్న్ సి అని చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు సి వాల్యూ ఇక్కడ రిటర్న్ అవుతుంది. సో సి కాబట్టి ఇక్కడ సి అని కాదు, జస్ట్ ర్యాండమ్గా రాసాను. ఇక్కడ ఎస్ అని పెట్టుకోవచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎస్ కదా, ఎస్ అని పెట్టుకోవచ్చు. ఎస్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్ 7, 8. తర్వాత మీకు ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు ఏమంటారు 7, 8ని. ఆర్ ప్రింట్ చేసుకోకుండా దీన్ని వాడాలనుకుంటున్నారు ఏంటి ఈ లైక్ ఇఫ్ ఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ 100 ఈ పని చేయి, లేకపోతే ఈ పని చేయి. సో బేసిక్గా మీకు మ్యానిపులేషన్ ఏం చేయొచ్చు, అది మీ కోడ్లో అయిపోయి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఫంక్షన్స్ని వాడతారు. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని చెప్పి. సో బేసిక్గా నేను సి లాంగ్వేజ్లో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో అన్నింటినీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనివల్ల అయితే లైక్ ఈ వీడియో చూసాక ఐ కెన్ షూర్లీ అష్యూర్ యూ దట్ ఈ వీడియో చూసాక మీకు మిగతా ఏ సి లాంగ్వేజ్ వీడియో చూసినా చాలా ఇట్లా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అనమాట. అంత ఈజీ అయిపోతుంది బేసిక్గా, ఎందుకంటే నేను ఉన్న కాన్సెప్ట్స్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఆల్మోస్ట్ కదా. సో ఐ హోప్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని ఈ వీడియో. అండ్ కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇది. ఓకే, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్. సో కంపల్సరీగా దీన్ని షేర్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ ఇంకా చేయకపోతే లైక్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.